అశ్విని శర్మ. యాక్చువల్లీ ఎనర్జీ లెవెల్స్ నాకు బాగా ఎక్కువగా ఉంటాయి, గట్టిగా మాట్లాడతాం, బడబడబడా మాట్లాడుతూ ఉంటారు. కానీ ఇవాళ ఒక మనిషి గురించి చెప్పాలండి. ఐ థింక్ మనిషి కూడా కాదు, ఎనర్జీకి ఒక బండల్ అని చెప్పాలి. ఎవరి సినిమాలు వస్తే బాక్స్ ఆఫీసుల దగ్గర బాక్సులు బద్దలవుతాయో, ఎవరి పాటలు వస్తే బ్లాక్ బాస్టర్లు అవుతాయో, ఎవరు కనబడితే యూత్లో స్టైల్కి కిక్ వస్తుందో ఆయన ఇంకెవరో కాదండి, మన డీజే. ఐ మీన్ దువ్వాడ జగన్నాథం, మన అల్లు అర్జున్ వస్తున్నాడు. ఏంటి పబ్బులో వాయించే డీజే అనుకుంటున్నారా? పగ్గలగొట్టడానికి వస్తున్నాడు. అండ్ ఆయనతో పాటు అబ్బాయిలు గుండెల్లో గుడి కట్టేసుకున్నారు. రోజు పొద్దున లేచి పూజలు చేసేస్తున్నారు. ఎవరికంటారు? ఈ అమ్మాయికేనండి, పూజా హెగ్డేకి. సో వీళ్ళిద్దరు ఇక్కడ మనతో ఉన్నారు. ఫుల్ ఎనర్జీ ఇలా పప్ అని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాం మేము. సో ఈ సినిమా గురించి బోల్డ్ అనే విషయాలు వీళ్ళతో అడిగి తెలుసుకుందాం. వనక్కం, సలాం వాలేకం. వలైకుమ్ అస్సలాం. yes sir, we are really so excited. ఏంటండి రోజు రోజుకి ఇంత హ్యాండ్సమ్ గా తయారైపోయి సభ్య సమాజంలో ఉండే అమ్మాయిలకి ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు మీరు? ఏంటి అమ్మాయిలకి అయితే మాత్రం సభ్య సమాజంలో అమ్మాయిలకి నాకు పెళ్లి అయిపోయిందని చెప్పాలనుకుంటున్నాను. పెళ్ళైపోయినా పర్వాలేదు, సభ్య సమాజంలో అమ్మాయిలు మిమ్మల్ని ఇంకా ఇష్టపడుతూనే ఉంటారు ఎప్పటికీ. సో మరి ముందుగా దువ్వాడ జగన్నాథం గురించి మాట్లాడదాం. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు టైటిల్ డీజే అని మనం పైన మార్చుకున్నాం కానీ, సో హౌ ఇట్స్ ఆల్ స్టార్టెడ్? అంటే బేసిక్లీ డైరెక్టర్ గారు ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట దువ్వాడ జగన్నాథం అనే టైటిల్. బట్ ఆయన ఓన్లీ దువ్వాడ జగన్నాథం అంటే అదేదో కామెడీ సినిమాగా అనుకుంటారా అంటే కొత్తగా ఉంది, కానీ అది ఓన్లీ హాఫ్ కవర్ చేస్తుంది, మిగతా హాఫ్ కవర్ చేయాలి కదా సార్ మిమ్మల్ని పెట్టుకుని అని డీజే దువ్వాడ జగన్నాథం అంటే బాగుంది గారు, డీజే దువ్వాడ జగన్నాథం గారు. కాకపోతే ఈ టైటిల్ కొంచెం జనాల్లోకి వెళ్తాను టైం పడుతుందేమో, ఎందుకంటే డీజే అంటే మ్యూజిక్ డీజే అనుకుంటారేమో. బట్ అది వచ్చినా కూడా ఉంటుంది కదా, కింద కింద దువ్వాడ జగన్నాథం రాస్తే ఓహో డీజే అంటే దువ్వాడ జగన్నాథం అనుకున్నాను. అదే దాని జస్టిఫికేషన్ ఉంది. నేను అనుకున్నా కొంచెం టైం పడుతుందేమో ఈ టైటిల్ జనాల్లోకి వెళ్తాను కానీ అనుకున్నాను, కానీ వైల్డ్ ఫైర్. మీరు ఎక్కడుంటే అక్కడ మాకు అలా ఆటోమేటిక్ గా వైఫై లా కనెక్ట్ అయిపోతూ ఉంటాం మేము. మీరు ఇంట్లో ఉన్నా కూడా మేము కనెక్ట్ అయిపోతూ ఉంటాం. సో పూజ, ఐ జస్ట్ వాంటెడ్ టు సే యు ఆర్ అమేజింగ్. ఈ సినిమాలో అంటే యూజువల్ గా బన్నీ కనబడిన తర్వాత ఫ్రేమ్ లో పక్కన ఎవరు కనబడరు. అంటే అబ్బాయిలకి కనబడతారు కానీ మా అమ్మాయిలకి ఎవరు కనబడరు. పక్కన ఎంత అందంగా ఉన్న హీరోయిన్ అయినా కూడా బన్నీ అని చూస్తుంటారు. సంథింగ్ ఫ్రమ్ హియర్. సో యూ ఆల్సో యూ డిడ్ రియలీ బెస్ట్. కానీ తన ఎనర్జీతో ఎలా మ్యాచ్ చేశారు మీరు? Coffee shots will helps to match his energy. Oh, that's nice. సో అంటే బేసిక్ గా ఇంత అందమైన అమ్మాయి పక్కన ఉన్నప్పుడు ప్రాంక్, యు ఆర్ ఎ ప్రాంక్స్టర్ అంటే చాలా సైలెంట్ గా ప్రాంక్స్ చేస్తుంటారు. సో మా పాపని కూడా ఏమైనా ఏడ్పించారా? ఈ అమ్మాయిని అసలు ఏమన్నా should I be offended or should I be happy that you haven't pranked me? No. Basically, I used to be a prankster, but of late, last 4-5 years, I've sobered down. Yeah, before ఆయనతో ఇంటర్వ్యూ చేస్తుంటే మొత్తం అందరు we were like God, we were like that actually. I used to be a prankster. Yes. సో యాక్చువల్లీ నేను ఎక్కడో విన్నాను మీరు పూజా హెగ్డేతో వర్క్ చేయాలి అనుకున్నారట కదా ముకుందా చూసినప్పుడు. సో ఫస్ట్ డే anything seriously? No, I've told that seriously. When I saw the first the opening muhurat, I don't know if you remember, there's an opening muhurat of Mukunda at Ramanayadu Studios. Yeah, that was the first time I've seen you. So I was thinking na baga gurtundi, you and Varun were standing. I was thinking very cute couple, very nice. I was telling Varun, I was like, please don't mind, I think I'll work with your heroine also eventually. So అంటే మీ ముహూర్తం రోజే బాబు కూడా ముహూర్తం పెట్టేసుకున్నాడు సినిమా చేద్దాం అని చెప్పి. After that I came for Mukunda audio function and you sang Gopikama song. I thought very nice. And then Harishankar garu said, I really like this girl, she sang Gopikama song very well. I said yeah, even I was quite impressed when she sang. సో మరి తన సినిమాలు ఏమైనా చూసారా మీరు ఇదివరకు ఎప్పుడైనా? నేను చూసాను, ఒక లైలా కోసం అండ్ మన ముకుంద చూసాను. ఓకే. సో ఫస్ట్ క్వశ్చన్ మిమ్మల్ని చాలా ఇంటర్వ్యూలో అడుగుంటారు, బికాస్ బన్నీ డాన్స్ లో దేవుడు తోప్. ఓకే, తోప్ లాంటి అంటే మా హైదరాబాదీ స్టైల్ మే हमारे इस स्टाइल हैदराबाद में बोलना बोले तो गुरुजी एकदम तोप किराक नाचते. आप कैसे नाचे हमारे गुरुजी के साथ? छोटा ఓకే, పూజా హెగ్డే ఛోటాతో పట. సో చాలా బాగా చేసింది. షీ ఇస్ ఎ లవ్లీ డాన్సర్. నిజంగానే మేము అంటున్నాం కదా మీ పక్కన కొంచెం కనబడుతున్నారంటే ఏ రేంజ్ లో కష్టపడ్డారు. గ్రేస్ఫుల్ డాన్సర్. మీరు అస్మాయిక సాంగ్ చూస్తే చాలా క్యూట్ గా చేసింది. అంటే షీ ఇస్ వెరీ గ్రేస్ఫుల్ అండ్ డాన్స్ కూడా గ్రేస్ఫుల్ గా చేసినప్పుడు చాలా బాగుంటది. And nowadays she is a girl crush actually. Oh, how sweet. Thank you. You are a girl crush for many. So full love love అబ్బబ్బో మేము ఓం నమః శివాయ అయితే blushing. దువ్వాడ జగన్నాథంలో మీరేంటి అసలు
క్యారెక్టర్ గురించి చాలా కష్టపడ్డారని నేను విన్నాను. చికెన్ అవి కూడా మానేశాను అని. అంటే అదేం లేదు, అదేమీ కష్టపడే విధానం కాదు. మనం బ్రాహ్మణ్ ఒక క్యారెక్టర్ వేసేప్పుడు ఏది చేసినా కూడా దానికి ఒక పద్ధతి ఉంటుంది కదా. సో బ్రాహ్మణ్స్గా చేసేప్పుడు యూ హ్యావ్ టు రెస్పెక్ట్ దట్ వన్ పర్టికులర్ ఆస్పెక్ట్. దాని గురించి బ్రాహ్మణ్ క్యారెక్టర్ చేసినప్పుడు మాత్రం నాన్ వెజ్ తినలేదు. ఎందుకంటే జంజి వేస్తాం, అది వేస్తాం, అది సినిమా కోసం వేసినా కూడా మనం వేస్తాం కదా. ఏదైనా ఒక విషయం చేసినప్పుడు దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలని అనుకుంటాను, దాని గురించి తెలియదు అంతే. అదేమి పెద్ద సినిమాకి హెల్ప్ అయిపోద్దనో ఇంకోటనో కాదు. డైలాగ్స్ అంటే హరీష్ శంకర్ రాయడం కానివ్వండి, మీరు దానికి చెప్పడం అంటే డిక్షన్ ఎంత స్పష్టంగా ఉందంటే, అంటే ఇన్ఫాక్ట్ మా వాళ్ళలో ఎవరు మేము కూడా అంత స్పష్టంగా మాట్లాడమేమో. ఐ ఫీల్ సో. బాగా మాట్లాడుతున్నారు. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. సో అంత స్పష్టంగా ఇంగో లేకుండా పులిహార చేయడం, అసలు నాకు ఆ డైలాగ్ విన్న ప్రతిసారి అమ్మాయిల గుండెల్లో బన్నీ లేకపోవడం ఛాన్సే లేదు. సో ఇలాంటి డైలాగులు చెప్పేటప్పుడు మీకు అప్పుడే అనిపించిందా ఇట్స్ గోయింగ్ టు బి వైరల్ అని చెప్పి? అంటే నిజంగా అలా నేను అనుకోలేదు, ఇప్పటికీ అనుకోవట్లేదు. డౌన్ టు ఎర్త్ కాదు, నేను మాట్లాడే లాంగ్వేజ్ లో కొంత వెస్ట్ గోదావరి స్లాంగ్ ఎక్కువ ఉంటుంది. అండ్ ఇది బ్రాహ్మణ్ డిక్షనే వేరనమాట. నేను వర్క్ చేసిన అన్ని సినిమాల్లో ద మోస్ట్ డిఫికల్ట్ యాక్సెంట్. నేను మొన్నటి వరకు తెలంగాణ యాక్సెంట్ నాకు కష్టమైంది, ఎందుకంటే నేను మాట్లాడేప్పుడు చాలా ఆంధ్ర లాంగ్వేజ్ ఉంటుంది. సో తెలంగాణ కష్టం ఉండేది, బట్ ఇది దానికంటే కష్టం అనమాట నాకు పర్టికులర్గా. ఇట్ వాస్ వన్ ఆఫ్ ద హార్డెస్ట్ డిక్షన్స్ టు క్యాచ్. బట్ లక్కీ అండ్ థ్యాంక్స్ టు డైరెక్టర్, ఓన్లీ డైరెక్టర్ గారు పుష్ చేయడం వల్ల అండ్ రైట్ గైడెన్స్ వల్ల ఐ కుడ్ డెలివర్. సో పూజ, మరి బనీ ప్రతి సీన్ లో హీఈస్ లైక్ డెవిల్స్ అడ్వైజర్. చంపేస్తారు సీన్ లో, ఆయన కనబడ్డే పక్కన ఎవరు ఉండరు. నేను చెప్తున్నాను కదా, ఐఎమ్ టెల్లింగ్ యూ, హిజ్ ఎనర్జీ ఈజ్ అమేజింగ్. సీన్ లో కానివ్వండి, డాన్స్ లో కానివ్వండి, ఫైట్ లో కానివ్వండి, హీఈస్ అ కిల్లర్. సో తనతో మీరు చేసేటప్పుడు స్పెషల్లీ తను హీజ్ ఇన్ టు దట్ క్యారెక్టర్, స్పెషల్లీ తెలుగు ఆ స్పష్టత మాట్లాడడం. సో మీరు బాగా మంచి తెలుగు మాట్లాడాల్సి ఉండింది. సో ఎలా అనిపించింది మీకు? ఈజ్ ఇట్ టఫ్ ఫర్ యూ ఆర్ యూ లైక్ ఓకే చల్లేగా అన్న టైప్సా? No, not at all, because it's not my first language. So most of the times, if you see most of the stills of the film, I'm always holding a paper in my hand because I'm always stressed about it. But when his dialogues are there, then I still relax because he's so more difficult. So it was very tough, and I was very worried about it. ఎందుకంటే మామూలుగా హాయ్ పూజ అంటే లైక్ హాయ్ అంటే డైలాగ్ I was like, oh, okay. She's like, how could you tell? I was like, you're like a piece of white paper. Everything comes up onto your face. Yes, and basically, నేను పని చేసేప్పుడు కూడా I work on people's energies. నేను చూస్తా కెమెరామెన్ ఎనర్జీ ఎలా ఉంది వచ్చిన వెంటనే, డైరెక్టర్ గారు మూడ్ ఎలా ఉంది, హీరోయిన్ ఎలా ఉంది. ఎందుకంటే కొన్నిసార్లు తన కాస్ట్యూమ్ నచ్చపోయినా, హెయిర్ నచ్చపోయినా, తన ఫేస్ ఇలా మారిపోద్ది. లైక్ హాయ్, I was like, something happened? ఏమైనా I mean, he's very good with guessing. Yes, he can really make anything. No, ఇలా చెప్పేస్తాడు. అలానే కాదు. I'm not a magician or anything. It's just that. No, he like 90% of the time he was right. No, he reads people's mind in general. No, it's nothing. It's just that. No, it's nothing. I don't know. ఎక్కువ పొగిడేసానా? కొంచెం ఎక్కువ డబ్బా కొడుతున్నారు. బట్ ఎనీవేస్, అంటే ఎంత పొగిడినా నా వరకు he's my hero. I love this guy. Loads of. He's always my crush. He knew that. 5-6 years ముందు నేను ఇంటర్వ్యూ చేసేటప్పుడు యువర్ లైక్ టాటా టాటా యు లైక్ దిస్, అండ్ ఈ మధ్యలో మీ రేసు గుర్రంలో శృతి హాసన్ లాగా హౌ యు డూయింగ్ ఇస్ డార్లింగ్, ఐ సీరియస్లీ కాంట్. మనుషులు మారుతారు అంటే అంటారా నేను మారాలైతే? సో దిల్ రాజు గారు మారుతానికి ఇలాగే క్యూట్కున్నారు, ఇలా వాగుతూనే ఉంటాను నేను. ఐ జస్ట్ టాక్. సో దిల్ రాజు గారి స్క్రిప్ట్లు అన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. హీఈస్ వెరీ పర్టికులర్, హీ న్యూ వాట్ హీ వాంట్స్. ఆర్యా దగ్గర నుంచి పరుగు, నెక్స్ట్ ఇది థర్డ్ పిక్చర్ మీ కాంబినేషన్లో. సో ఎలా అనిపించింది, అంటే వాట్ సజెషన్స్ హీ హాస్ గివెన్ యూ ఆర్ సంథింగ్? డెఫినెట్లీ దిల్ రాజు గారు స్క్రిప్ట్ జడ్జ్మెంట్ చాలా బాగుంటుంది. దట్స్ వై హీస్ అ వెరీ యూనిక్ ఫిల్మ్ మేకర్ అనమాట. ఎందుకంటే జనరలీ ఫిల్మ్ మేకర్స్లో ఎలా ఉంటారంటే కొంతమంది యూనో ప్రపోజల్ మేకర్స్, యూనో దే బ్రింగ్ వెరీ నైస్ ప్రపోజల్. దట్ ఈస్ ఆల్సో అన్ ఆర్ట్. అది కూడా అంత ఈజీ కాదు. దట్స్ ఆల్సో పీపుల్ మేనేజ్మెంట్. అది కూడా ఒక స్టార్ని, ఒక డైరెక్టర్ని హ్యాండిల్ చేసి టు బ్రింగ్ దెమ్ టుగెదర్ అండ్ యూనో మార్కెట్ దట్ ప్రోడక్ట్ వెరీ వెల్, రేస్ ద ఫైనాన్స్ ఇస్ అ హ్యూజ్ థింగ్. అలాంటి ఫిల్మ్ మేకర్స్ కొంతమంది ఉంటారు. అండ్ దేర్ ఆర్ పీపుల్ హూ యాక్చువల్లీ మేక్ ఫిల్మ్స్ బై ద కంటెంట్. దిల్ రాజు గారు ఏంటంటే ఓన్లీ కంటెంట్ ఫిల్మ్ మేకర్ అనమాట. కంటెంట్ నచ్చితే అది చేస్తారు. అట్ ద సేమ్ టైమ్ స్టార్స్తో కూడా కంటెంట్ ఓరియంటెడ్ ఫిల్మే చేస్తారు. సో హీస్ గాట్ అ వెరీ యూనిక్ సెలెక్షన్ ఆఫ్ స్క్రిప్ట్స్ అండ్ దట్స్ వాట్ మేక్స్ హిస్ బ్యానర్ సో స్పెషల్. అండ్ వీ స్టార్టెడ్ అవర్ జర్నీ టుగెదర్. అనుకోకుండా 25th ఫిల్మ్, ఒక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ చేయడం అనేది ఇట్స్ అ బ్యూటిఫుల్ కోఇన్సిడెన్స్. తెర ముందు కనిపించే హీరో మీరైతే, హరీష్ శంకర్ ఎక్కడో అంటున్నారు ఇంటర్వ్యూలో, తెర వెనకాల కనబడే హీరో మన దేవి అన్నారు. సో మీ ఇద్దరి కాంబినేషన్ దేవుడా. సో ఈ సినిమాలో పాటలు మామూలుగా లేదు, బాక్సులు బద్దలైపోతున్నాయి. అండ్ ఇన్ఫాక్ట్ మీ సినిమాల్లో మెలోడీకి యూనో మాస్కి ఎంత కిక్ ఉంటుందో, ఈ సినిమాలో బాగా తెలుగు, స్పష్టమైన తెలుగు మాట్లాడిన పాటకు కూడా అద్భుతంగా ఉంది.
ఐ టోటలీ వో టు యూ. సో మరి దేవికి మీరు ఎలా ఏం చెప్పబోతున్నారు దేవి గురించి? మోస్ట్ ఆఫ్ మై ఫిల్మ్స్ నాకు ఎక్కువ దేవే చేశాడు అండ్ ఈస్ ఆల్వేస్ గివెన్ మీ ద బెస్ట్ ఆడియో. ఈ సినిమాలో చాలా మంచి పాటలు ఇచ్చారు అండ్ అన్ని మాస్ నెంబర్స్ ఇచ్చారు అండ్ ఒక మంచి మెలడీ నెంబర్ కూడా ఉండాలనుకున్నాం. సో అస్మైకా సాంగ్ అనమాట అండ్ ఇట్స్ బ్యూటిఫుల్ సాంగ్. జొన్నమిత్తల్ గారు రాశారు కదా ఈ పాట? జొన్నమిత్తల్ గారు రాశారు, చాలా చాలా బాగా రాశారు అనమాట. ఇట్స్ మై ఫేవరెట్ సాంగ్ అండ్ ఇట్స్ ఆల్సో యువర్ ఫేవరెట్. మీ ఫేవరెట్ సాంగ్? One of my like DJ and Asmaika are my two favorites. ఓకే. అండ్ నా ఫేవరెట్ టూ ఫేవరెట్స్ కూడా డీజే అస్మైకా, సిటీ మార్. కాదు యాక్చువల్లీ నాకు బాగా గుర్తుంది, నాకు మాస్ సాంగ్లు బాగా తొందరగా ఎక్కేస్తాయి, క్లాస్ కొంచెం మెల్లగా ఎక్కుతుందని ఐ స్టిల్ రిమెంబర్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ట్రూ. సో కానీ ఏ సినిమా చేసినా కూడా మీరు యు కీప్ ఆన్ చేంజింగ్ యువర్ లుక్స్, స్పెషలీ విత్ ద క్యారెక్టరైజేషన్, స్పెషలీ విత్ ద లుక్, ఎంటైర్ లుక్. సో దీనికి సీరియస్లీ ఓకే. సో ఈ సినిమా గురించి హౌ హార్డ్ యూ వర్క్డ్? హార్డ్ కంటే లుక్స్ వైజ్ ఏంటంటే ఐ హ్యావ్ అ బియర్డ్. ఇప్పటివరకు ఎప్పుడు ఏ సినిమాలో ఒక సోషల్ ఫిల్మ్స్లో ఎప్పుడు అంత బియర్డ్ పెట్టలేదు. సో ఐ థింక్ లుక్ వైజ్ ఐ ట్రై చేసాము అండ్ బేసిక్లీ 2 లుక్స్ ఉంటాయి, ఒకటి బ్రాహ్మణ్ క్యారెక్టర్, ఇంకోటి మోడర్న్ క్యారెక్టర్. సో బ్రాహ్మణ్ క్యారెక్టర్ లాగా విభూతులు పెట్టుకుని ఒక లుక్, ఓకే, మోడర్న్గా ఇంకో లుక్ వేరియేషన్ కోసం ట్రై చేసాం. ఐ థింక్ ఇట్స్ ఫెల్ ఇన్ ప్లేస్. yes. సో పూజ మరి మీ స్పెషల్ మీ లుక్ ఎలా ఉండబోతుంది? మాకేమో ఎక్సైట్మెంట్ ఆగదు, అడగ తప్పదు, సో మీరు మాకు చెప్పేయాలి. Well, it's very different from what I've done before because I've always played this village girl, or like have you like how you've seen in Gopi Kamma. Yes. So for me, this was a very different thing to be a modern girl. It's very not only modern by the way I'm dressing, but my thought process. Yeah, it is like a అంటే whole ఒక న్యూ 180 ఏజ్ degree. కాస్మోపాలిటన్ గర్ల్ క్యారెక్టరైజేషన్ అయితే ఉంది Yeah. ఫిల్మ్ లో. Okay. అండ్ ఇంకా అందం వచ్చేసరికి తన అందం గురించి తను చెప్పే బదులు అవతల వాళ్ళు చెప్తే బెటర్ చెప్తే బెటర్ ఏమో, మీరే చెప్పాలి అయితే. నో డౌట్స్ ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ గర్ల్ అండ్ అందరూ మీ పేరు చాలా బాగుంది, మీ పేరు చాలా బాగుంది అన్నారు. బేసిక్లీ ఏంటంటే తన చాలా అందంగా ఉంది, ఎగ్జాక్ట్లీ. తన నా పక్కన ఉండడం వల్ల పేరు బాగుందని అనిపిస్తుంది. చాలా చాలా అంటే యు గైస్ ఆర్ అంటే కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్. trying to be అర్థం humble. కావట్లా. He's just trying to be అది humble. That's it. పేరు బాగుందంటే నేను అమ్మాయి అందం మ్యాచ్ చేస్తానని కాదు, తన అర్థం తాను బాగుందని. బట్ అందం స్టిల్ వచ్చేసరికి ఐ నో హౌ ఐ లుక్. ఐ యామ్ అ వెరీ నార్మల్ యావరేజ్ లుకింగ్ who guy. said Bunny, It is please her. don't break our hearts. I'm telling you. Just praised you so Please much. don't break our hearts. Yes, I'm there to support this guy That's all the what- time. Entire my Yeah. life I've been doing this. No doubt about it. Bunny is known for his fights actually. ఈ సినిమాలో కూడా ఫైట్స్ బాగా కొత్తగా ఉంటాయని విన్నాం. ఎలా ఉండబోతుంది? డెఫినెట్లీ ఈ సినిమాలో ఫైట్స్ కొత్తగా వచ్చినాయి బికాస్ ఆఫ్ ద క్యారెక్టరైజేషన్. క్యారెక్టరైజేషన్లో డైమెన్షన్, కొత్త డైమెన్షన్ బ్రాహ్మణ్ అనేది. సో ఆ డ్రెస్లో ఫైట్ చేసిన లుక్కే అటైరే కొత్తగా ఉంటుంది అనమాట. ద హార్డెస్ట్ సీన్స్ అంటే మనకి ప్రతి ఆర్టిస్ట్ ఒక ఫీల్ ఉంటుంది, బయటకు చెప్పకపోయినా లోపల అనిపిస్తుంది అమ్మో చేయగలమా లేదా, ఎలా చేస్తే బాగుంటుంది అని. సో అలాంటి సిచ్యువేషన్ ఏమైనా వచ్చిందా? బేసిక్లీ సాంగ్ అప్పుడు ఒక 2 సార్లు అనిపించింది స్టెప్స్. ఒకసారేమో రిహార్సల్ టైం లేక డైరెక్ట్గా సాంగ్ చేస్తున్నా, అప్పుడు ఇబ్బంది అనిపించింది. ఆ తర్వాత కొన్ని really need a rehearsal, Bunny? ఎవ్రీబడి నీడ్స్ రిహార్సల్స్. That's what. He's great. He also got 2 days. I also got. I should have got 6 days of rehearsal. No, even you are a chota top, no? మీకు అవసరం లేదు చోటా తోప్. Very chota. ఇన్ఫాక్ట్ ఏదైనా కష్టం అంటే ఈ బ్రాహ్మణ్ డిక్షన్ పట్టుకుంటానికి కొంత కష్టమైంది. ఏంటి సభ్య సమాజంలో ఏం జరుగుతోంది, ఇంట్లో కూడా సభ్య సమాజంలో బుద్ధి లేదా, సభ్య సమాజంలో తిండి తినరా అంటే ప్రతిదాన్ని మేము పట్టేసుకున్నాం. వీఆర్ యూస్ టు ఇట్ జస్ట్ ట్రైలర్కి. ఇంకా సినిమా వచ్చాక ఏమవుతుంది మా పరిస్థితి? నిజంగా అంత వైల్డ్ ఫైర్ అయితే ఐ విల్ బి ద మోస్ట్ హ్యాపీయెస్ట్. ఎస్. సో మరి ఈ సినిమాలో వర్క్ చేయడం మీకు ఎలా అనిపించింది? వర్కింగ్ విత్ ఆల్ హైపర్ ఎనర్జెటిక్ గైస్ లైక్ హరీష్ శంకర్, మన బన్నీ అండ్ I think దిల్రాజ్ గారు. she enjoyed the maximum with Harish Shankar garu. Yeah. Our director is just too funny. So I've enjoyed like all the time we were just laughing and laughing. So that's full credit to him and of course him because he lightened the mood on the set. అండ్ అందరు హీరోల కంటే మేము వింటూ ఉంటాము, బన్నీ ప్యాకప్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా స్క్రిప్ట్ గురించి వింటూ ఉంటారు, క్యారెక్టర్ అదేం లేదు. బేసిక్లీ నెక్స్ట్ డే సీన్ పేపర్ నెక్స్ట్ డే మార్నింగ్ చదువుతారు అందరూ. నేను జస్ట్ ఆ డే బిఫోర్ ప్యాకప్ అయిపోయిన తర్వాత దీన్నే నెక్స్ట్ డే dedication సీన్ అంటారు. అలా అని కాదు, ప్రిపరేషన్ అంటాను నేను. దట్స్ సో గుడ్, దట్స్ సో వెరీ స్వీట్. నెక్స్ట్ డే సీన్ చేస్తున్నామంటే కొంచెం మైండ్లో రన్ అవుతుంది కదా, ఏం చేస్తున్నావు ఏంటి అనేది. దాని గురించి ఎవ్రీడే ఈవినింగ్ అడుగుతాను అనమాట, రేపు సీన్ ఏంటనేది. చదువుకుని ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే అప్పుడే ఫినిష్ చేయాలి, ఎప్పుడు సెట్కి వచ్చిన తర్వాత కెలకూడదనే నా ఫీలింగ్ అంతే. ఓకే. సో తిని బాగా ఆడుతుంది కదా, ఇప్పటిదాకా చాలా మంది పాడించేసి ఉంటారు ఈ అమ్మాయితో, పాడేసి ఉంటారు. కానీ ఈ సినిమాలో ఎందుకు పాడించలేదు? నాకు తెలియదు ఇంత బాగా పాడుతుంది. నేను ఇప్పుడు యాక్చువల్లీ చూస్తున్నాను. అంటే గోపికమ్మ పాడినప్పుడు తెలుగు బాగా పాడింది అనుకున్నాం, కానీ ఇంత బాగా పాడగలుగుతాను అనుకోలేదు. అందరూ గోపికమ్మ తెలుగు గురించి విన్నారు కానీ అమ్మాయి సింగింగ్ స్కిల్స్ మిస్ అయ్యాం మనం. సో పూజ, యు ఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ సింగింగ్?
Never say never. So maybe. Yeah, never say never. say never. Never Yes, say we will not say never. ఎందుకంటే I believe in it. Never say never because you never know. ఎగ్జాక్ట్లీ ఫర్ ఎనీథింగ్ నెవర్ సే నెవర్. ఒక 2 బెస్ట్ క్వాలిటీస్ మా బన్నీ గురించి చెప్పేసేయండి. ద ఆనెస్ట్ రివ్యూ అండ్ ద ఆనెస్ట్ బెస్ట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ యువర్ సైడ్. Well, dedicated is for sure. He's very free when he talks, when he expresses himself. So that's another great quality. Free. You know, like you're very అంటే open about what you హెజిటేట్ think. చేయరు అని అంటున్నారు. ఓకే ఒప్పుకున్నా? అవును, నేను పెద్ద అంతే కదా? Yeah. పర్సనల్ బేసిస్ లో నేను పెద్ద అబద్ధం ఆడను. అంటే బాగాలేదంటే బాగాలేదని చెప్పేస్తాను, బాగుందంటే బాగుందని చెప్పేస్తాను. ఎస్, మరి అమ్మాయి గురించి ఒక 2 విషయాలు, మంచి విషయాలు. జెన్యున్లీ లైక్ హర్ డిగ్నిటీ. ఫస్ట్ అమ్మాయిని చూసుగాను, ఈవెన్ బిఫోర్ ఐ నో హర్ ఆల్సో, బిఫోర్ యాజ్ అ హీరోయిన్ చూసినప్పుడే ఒక డిగ్నిటీ ఉంటుంది. నాకు బేసిక్గా అమ్మాయిలో చాలా ఇష్టమైన క్వాలిటీ అది. ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను, తన స్మైల్ చాలా క్యూట్గా ఉంటుంది, చాలా జెన్యున్గా ఉంటుంది, చాలా క్యూట్ స్మైల్. ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్. అసలు జెన్యున్ స్మైల్. ఇక్కడ ఇస్ ఎక్స్ప్రెషన్ జెన్యూన్ స్మైల్. See, he's very free with the way he thinks. yes, What I like about the expression smile itself, it reflects your mind. exactly. Yeah, when you are so- happy from inside it shows. తన స్మైల్ చాలా బాగుంటుంది. ఇట్స్ అ వెరీ, హర్ న్యాచురల్ స్మైల్ ఇస్ వెరీ బ్యూటిఫుల్. తట్టుకోలేకపోతున్నాం ఇలాంటి క్వశ్చన్ అనవసరంగా అడిగాను నేను. బట్ ఎనీవేస్, But your smile is also నో great. జెన్యున్లీ మీ ఎనర్జీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. నో ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా అవతల పక్క నుంచి అదే అనుకుంటున్నారు. అక్కడ అమ్మాయిని పొగుడుతున్నారే, మేము ఎలా నవ్వుతున్నాం చూసావా బన్నీ, ఒక్కసారి మమ్మల్ని ఇక్కడ చూడు, ఇక్కడ చూడు. అమ్మాయిలా నేను నమ్మని అమ్మాయిలు ఉంటారు. బట్ ఎనీవేస్, టోటల్గా ఈ సినిమాలో అయితే ఫుల్ ఎనర్జీ ప్యాక్డ్ ఉంది. మనకి కామెడీ ట్రాక్ ఉంది అండ్ ఈ సినిమాలో మంచి మంచి ఆర్టిస్ట్ చేశారు. మురళీ శర్మ గారు అండ్ రావు రమేష్ గారు, ఇంకా చాలా మంది చేశారు, మన సుబ్బరాజ్ గారు. సో వీళ్ళందరి క్యారెక్టరైజేషన్ ఎలా మీ చుట్టూ తిరిగిపోతుంటుందా, ఎలా ఉండబోతుంది? అండ్ డెఫినెట్లీ ఈ సినిమాకి యాంటాగనిస్ట్ రావు రమేష్ గారు వండర్ఫుల్ యాక్టర్ అనమాట. ఇప్పుడు మన తెలుగులో చాలా అతి తక్కువ మంది యూనో మంచి క్యారెక్టర్ యాక్టర్స్ ఉన్నారనమాట. అండ్ వి వెరీ ఫార్చునేట్ టు హ్యావ్ యూనో యాక్టర్ లైక్ రావు రమేష్ గారు రైట్ నౌ. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఫ్లెక్సిబుల్. ఎంత స్కిల్ ఉన్నా కూడా ఫ్లెక్సిబుల్గా కూడా ఉండాలి సినిమాకి వచ్చేసరికి. సో హీ అండర్స్టాండ్స్ సినిమా వెరీ వెల్. అలాగే మురళీ శర్మ గారు యూనో ఆఫ్ లేట్ అసలు బ్యూటిఫుల్ యాక్టర్. ఇప్పుడు యూనో తెలుగులో మంచి మంచి యాక్టర్స్ బయటకు వస్తున్నారు, క్యారెక్టర్ యాక్టర్స్. మురళీ శర్మ గారు కానీ వీళ్ళు కానీ ఒక కొత్త వేరియేషన్ వస్తుంది. మనం బొలే బొలే మొగడు బాయ్ చూసినప్పుడు నేను ఆయన చాలా ఫ్రెష్గా ఫీల్ అయ్యాను అనమాట. సో అప్పుడు అనుకున్నాను మన సినిమాల్లో ఉంటే బాగుంటుంది అని. ప్లస్ తెలుగు ఆయన ఎక్కువ అట్లీస్ట్ క్యారెక్టర్ యాక్టర్స్ తెలుగు వాళ్ళు అయితే బాగుంటుందని నాకు ఒక ఫీలింగ్ ఉంటుంది. పూజ, మరి ఇప్పటిదాకా బన్నీ చాలా విషయాలు చెప్పారు, సినిమా గురించి చెప్పారు, తను చాలా కష్టపడ్డారని అన్నారు. సో డీజేకి ముందు మీ కెరియర్, డీజేకి తర్వాత మీ కెరియర్ ఎలా ఉండబోతుంది? I hope that it just keeps getting better and bigger after DJ. Right? That's what you asked, right? How is it before and after? Yeah. తెలుగు బాగా అర్థమవుతుంది. చాలా ముదురు. I hope that everything that I do goes to the next level. So DJ has brought me to some level. I hope I go further. సినిమాటోగ్రఫీ గురించి కూడా మాట్లాడాలి. ఫ్రెష్ ఫ్లవర్స్ లాగా కనబడుతున్నారు. Yeah, I have been wanting to work with Bosa for a very long time. Actually, he was to shoot Mohenjo-daro and it didn't happen. So working on DJ was like, you know, we were very happy that we were reuniting for DJ. He's very good at capturing faces and he's a very intelligent DOP. So he's given a lot of his inputs to make DJ better. And he's made me look really good, which I thank him for. మీరు ఎలాగో బాగుంటారు కానీ ఇంకా బాగా చూపించారు. ఇన్ఫాక్ట్ బేసిక్లీ ఆవిడ చూపిస్తాం పెద్ద కష్టం కదా, నన్ను చూపిస్తే కష్టం. సార్ ఎందుకు అలా చేస్తున్నారు? She's feeling so bad now. అర్థమవుతుంది. నిజంగా హీస్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ డిఓపీస్ ఇన్ ద కంట్రీ అండ్ ఎప్పటి నుంచో పని చేయాలనుకుంటున్నాను. అండ్ యూనో దిస్ ఇస్ ద రైట్ ప్లాట్ఫామ్ టు వర్క్ ఆన్. అండ్ బోస్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ కాంట్ ఇమాజిన్ దిస్ ఫిల్మ్ వితౌట్ యువర్ కాంట్రిబ్యూషన్ అట్ ఆల్. మీరు హరిశంకర్ గురించి చెప్పాలండి, ఎందుకంటే ఇఫ్ హీస్ హియర్ డెఫినెట్లీ నాకంటే ఎక్కువ మాట్లాడతారు. హీఈస్ మోర్ టాకెటివ్ దెన్ మీ. హీ ఆల్వేస్ క్యారీస్ అ రియలీ గుడ్ వైబ్. I think he knows what sells, you know. So that's why he's very good at his dialogues, at his craft. He is very honest. If he doesn't like it, I said he has no filter. So he'll just say whatever he has to say. Okay. And I appreciate that. But yeah, but you know what? I appreciate people like that because what is in their mind is finally what comes on. Yeah, now you say. No, before I say something, I was very distracted with your ring. I wanted to see it before I continue. It bends? Yeah, it's just... బన్నీ బాగుంది కదా అది. చాలా కొత్తగా ఉంది. ఎత్తేద్దామా? అంటే ఇది ఆడోల్ది. నేనున్నాను కదా. Yeah, I can bend. చాలా చాలా బాగుంది.
నన్ను కూడా యాక్చువల్లీ డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నది. నేను ఇప్పుడే చూస్తున్నాను, లైక్ యూనో ఐ వాస్ థింకింగ్ వంగుద్దా. Yeah. బ్యూటిఫుల్. ఓకే, యు ఆర్ గోయింగ్ అహెడ్ విత్ హరీష్ శంకర్. Genuinely a very nice person. You know, people told me that he gets angry and you know all of this, but he's never been angry on set even once. At least with me, I don't know about. నేను ఫస్ట్ టైం వింటున్నాను ఆయన కోపం అని. ఆయనకి బాగా కామెడీ అని తెలుసు చాలా కానీ సరదాగా ఉంటారు, చాలా సరదాగా ఉంటారు. ఆయన ఓన్లీ ఒకే ఒకసారి కోపడ్డారు, అది నా విషయంలో కోపడ్డారు, ఆయన విషయంలో ఎప్పుడు కోపడ్డా. ఏదో నా మీద గాజు పెంకులు పడి అని ఆయన ఒకసారి సెట్ లో కోపడ్డారు అంతే, అది తప్ప అసలు నేను ఎప్పుడు. సో మరి అన్ని ఇంటర్వ్యూలో పాడించా, మా ఇంటర్వ్యూలో ఎందుకు వదిలే, మా ఇంటర్వ్యూలో కూడా పాడండి ఒక పాట. అంటే గుంపులో yours will be the special one because this is the one I have not sung in. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. You will be unique. ఈసారి బనితో పాడిద్దాం ఫర్ చేంజ్. Perfect. నౌ హి సింగింగ్. నా ఫేవరెట్ సాంగ్ యాక్చువల్లీ అస్మైక. నేను లిరిక్స్ పాడను కానీ లిరిక్స్ చెప్తా, ఆల్మోస్ట్ ర్యాప్ చేస్తా. ఓకే, ఏదైనా మీ నోట్ నుంచి ఏదొచ్చినా మాకు పాటలాగే అనిపిస్తుంది కానీ. థ్యాంక్ యూ, అది మీ ప్రేమ. థ్యాంక్ యూ. Your mic. No, I don't need one. అయ్యా, హెల్ప్ మీ పూజ ప్లీజ్. కోరస్ ఇవ్వండి మీరు. నేను జస్ట్ లిప్ అలా స్టార్ట్ చేస్తాను, నువ్వు స్టార్ట్ చేయి. You rap, I'll be like. Start. I always start. Asmaika yoga tasmaika bhoga rasmaika raga hindolam anganga teja shungara tara sukumara sundaram ajanma tara sandhya samira nihara tara bhupalam ananda tira vrinda vihara mandara sagaram. థ్యాంక్ యూ. yes we did it. ఇప్పటి వరకు బని ఏ ఇంటర్వ్యూలో కూడా పాడలేదు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయంటే, ఎంత లోలో ఉన్నాయంటే సీరియస్లీ ఆ పదాలు గుర్తుపట్టి అంత చక్కగా పలకడం చాలా కష్టం. క్రెడిట్ అమ్మాయిది, నేను తెలుగు నేను అనాలి, నేను సరిగ్గా చేయట్లేదు. వి టోటలీ వో టు దిస్ గర్ల్, ఎందుకంటే అసలు తెలుగు వాళ్ళు కాకపోయినా కూడా చాలా చక్కగా తను పాడారు అండ్ మీరు కూడా అంతే చక్కగా పాడారు. మాకు తెలియదు నెక్స్ట్ మా బన్నీ పాట పాడతారండి, మనం ఫిక్స్ అయిపోదాం అండి. నెక్స్ట్ మూవీలో బన్నీ పాడుతున్నారు. He'll rap. He will rap. He love to rap. అంతే కదా. ఓకే, సో యూజువల్గా మనం హరీష్ శంకర్ గారు అనుకుంటే ఎంటర్టైన్మెంట్కి పెట్టింది పేరు. ఆయన సినిమాలు అన్నీ కూడా మనం బాగా నవ్వుకుంటూ ఉంటాము. సో ఈ సినిమాలో ఎంటర్టైన్మెంట్ రేంజ్ ఎలా ఉండబోతుంది? సినిమా చేసేటప్పుడు సినిమా జానర్లోనే రెండు ఉంటాయి, ఒకటి ఎంటర్టైన్మెంట్, రెండు ఎమోషన్ అనమాట. రెండు కూడా ఉంటాయి. ఎంత ఎమోషన్ ఉంటుందో అంత ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. సో ఇట్స్ అ మిక్స్ ఆఫ్ బోత్, అన్ని ఇంటిగ్రేషన్స్ ఉండే ఒక కమర్షియల్ ఎంటర్టైనర్. ఈ సినిమాలో ఒక మనం 5 హైలైట్స్ మాట్లాడుకున్నాం అంటే టక్ టక్ మనం చెప్పగలిగేది ఏవి 5 ఉన్నాయి? మీరు పాటలు, పూజ, ఓకే, హరీష్ శంకర్ గారు ఎనర్జీ. నేను బ్రాహ్మణ్ ఫస్ట్ టైం వేస్తున్నాను కాబట్టి యూనో బ్రాహ్మణ్ క్యారెక్టర్ వేయటం అనే ఒక ఇది దిల్ రాజు గారు 25th ఫిల్మ్. అమేజింగ్, 5 పాయింట్స్ హైలైట్ అదిరిపోయినట్టు చెప్పారు. అండ్ హౌ అబౌట్ యూ పూజ, యూ హ్యావ్ టు టెల్ 5 హైలైట్స్ అబౌట్ దిస్ మూవీ. Yeah, C.T. Mar songs. Addi. Okay. I mean his dance. Okay. Then dialogues by Harish sir. Harish sir. It's a beautiful looking film. So our DOP. Good. I think that sliding shot is my favorite in the action. Okay. The one in the fight scene. Yeah, fight scene. And how many have I done? 4 చెప్పారు, ఇంకొకటి 25th film of Dil Raju sir. ప్రతి సినిమాలో ఒక సిగ్నేచర్ మూమెంట్ ఉంటుంది కదా, ఇందులో కూడా ఒక చిన్న సిగ్నేచర్ మూమెంట్ నాకు నేర్పించండి. ఇక్కడ జస్ట్ ఊరికి కూర్చొని అంటే సినిమాలో జెస్చర్ ఉంటుంది అంటాం సినిమాలో. సో గుడ్. యాక్చువల్లీ అక్కడి నుంచి అరుస్తున్నాను అశ్విని అనుకుంటున్నారు కానీ ఆయన మాట వినబడటం లేదు మీకు. హీస్ కిల్లింగ్ యాక్చువల్లీ మిమ్మల్ని కూడా. సో మరి మీ ఫ్యాన్స్ చాలా మంది వెయిట్ చేస్తున్నారు. దే వాంటెడ్ టు హియర్ వన్ ఫ్యూ వర్డ్స్ ఫ్రమ్ యూ. సో ప్లీజ్. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ మై ఫ్యాన్స్. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద వ్యూవర్స్. నా ఫ్యాన్స్ అని కదా, జనరల్ ఒక సినిమా వ్యూవర్స్ అనేది ఉంటారు కదా, ఆడియన్స్ అని ఉంటారు కదా. ఎవరు పర్టికులర్గా ఇష్టపడపోయినా ఒక మంచి సినిమా ఉంటే దాన్ని చూసి ఆదరించే ప్రేక్షకులు అందరికీ యూనో నా సినిమా చూసినందుకు, నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. Just thank you for all the love and support. Thanks to his fans because of the support you all have given him, and even I have, what is it, you know, like you ride the waves. So I've kind of done the same thing thanks to his fans. I hope you all enjoy the film and go watch it in a theater. All the very best. Thank you so much. Thank you.